హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అట్లనే ఇంకా పాండిచ్చేరి, కేరళ, అస్సాం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆడ ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే గనక మనకు ఇక జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా ఇక్కడ బీజేపీ ఈ 5 రాష్ట్రాలలో గెలిస్తే ఇక జమిలీ ఎన్నికలకు ఎంతో దూరం లేదని కూడా చెప్పవచ్చు. మరి 5 రాష్ట్రాలలో కమలం వికాసం, 5 రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే జమిలీ ఎన్నికలకు ఎంతో దూరం కూడా ఉండదని చెప్పి మనకైతే మన దాంట్లో రావడం జరిగింది. మరి అట్లా వస్తే నిజంగా తెలంగాణలో కూడా మళ్ళీ ఇక జమిలీ ఎలక్షన్స్ వచ్చినాక కూడా తెలంగాణలో కూడా బీజేపీ తన పాగానైతే ఇక్కడ వేసేస్తుంది. బీజేపీ కూడా ఈజీగా గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, విశ్లేషకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎట్లాగో ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకి కూడా ఇప్పుడు ఎవరైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో తన పదవి కూడా అప్పటిదాకా ఎండ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు వస్తే ఒకప్పుడు బీజేపీకి ఎట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఊపు ఉండేనో మళ్ళీ అదే ఊపుని మళ్ళీ బండి సంజయ్ గారు తీసుకొస్తారు. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి తమిళనాడులో పాగా వేయడం ఖాయం, పశ్చిమ బెంగాల్లో విజయం తథ్యం, అస్సాంలో కూడా మళ్ళీ బీజేపీదే అధికారం వస్తుందని చెప్పి చెప్తున్నారు. కేరళలో బలమైన అడుగు సాధ్యం, పాండిచ్చేరిలో కూడా సునాయాసంగా విజయం కూడా బీజేపీకే వస్తుందని చెప్పి ఓవరాల్ గా చెప్తున్నారు. వీలైనంత తొందరగానే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. తెలంగాణ రాజకీయాలు చకచకగా మారిపోవచ్చు. 2 ఏళ్లలో తెలంగాణలో కాషాయం రెపరెపలు కూడా ఆడొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కచ్చు. దక్షిణాదిలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారొచ్చు. దేశమంతా కాషాయమైన బీజేపీ అని రాష్ట్రాలలో అధికారం సొంతం కావచ్చు. దేశమంతా డబుల్ ఇంజన్ సర్కారులతో కాషాయం కలకలలాడవచ్చు. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండాకు ఎదురుండకపోవచ్చు. తెలంగాణలోనూ అధికారం సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు. బండి సంజయ్ గారు నిజంగా రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇప్పుడనే కాదు, మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే బండి సంజయ్ గారికి ఇక్కడ అధ్యక్ష పదవి ఇస్తేనే ఇంకా బీజేపీకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు బీజేపీని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంతగానం లేపింది, అన్నిగానం సీట్లు కూడా ఈరోజు బీజేపీ సాధిస్తుందంటే బండి సంజయ్ గారి వల్లనే. ఏంటంటే ఇక కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఇక పార్టీలో పొలిటికల్ గా నడుస్తూ ఉంటాయి కదా, అట్లాంటి అందరూ కొంతమంది రాగానే ఏమైంది, బీజేపీ అసలు ఎక్కడ కూడా కోలుకోలేకుండా పోయింది. వస్తున్నాయి మెల్లమెల్లగా 1 by 1 వస్తుంది, ఇప్పుడున్న సెట్ అవుతున్నది. కానీ ఏంటంటే దాంట్లో ఎవరైతే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో మీరందరూ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, జూబ్లీస్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. ఆల్రెడీ మోదీ గారు కూడా వీళ్ళందరికీ గట్టిగా క్లాస్ వీకెండ్ చివాట్లు పెట్టిండు. వీళ్ళందరికీ కూడా మీరు పని చేస్తలేరు, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయితే లేదు, ఏం చేస్తున్నారు నాయకులందరూ, మీ అందరి రిపోర్ట్స్ ఉన్నాయి కూడా అని చెప్పి కూడా చెప్పడం జరిగినది. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ ఖాళీ కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ లను కాపాడుకోవడానికే వాళ్ళు వచ్చిండ్రు, అంతే తప్పించి ఎవరు కూడా పార్టీ గురించి ఆలోచిస్తలేరు అని చెప్పి అప్పట్లో అయితే మోదీ గారు గట్టిగా వీళ్ళందరినీ క్లాస్ వీగడం జరిగినది. మరి ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలకు నగారం మోగింది. ఇప్పటికే 6 నెలలుగా హోరాహోరీగా ప్రచారం కూడా మొత్తం ఆడ స్టార్ట్ అయిపోయింది. సభలు, సమావేశాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, హామీలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇక పొత్తులు వంటి అనేక అంశాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. 5 రాష్ట్రాలకు జాతీయ స్థాయి నాయకులు క్యూ కడుతూనే ఉన్నారు. స్థానిక నాయకత్వాలు, పార్టీలు తమ ప్రచారాలు సాగిస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయం రానే వచ్చింది. 5 రాష్ట్రాలకు వచ్చే నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 6 నెలల ప్రయాస ఒక ఎత్తు అయితే ఈ 15 రోజుల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ మధ్య అవగాహన ఎంతో కీలకం. ముందుగా తమిళనాడు రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. కేరళలోనూ ఏకకాలంలో జరపనున్నారు. అస్సాం, బెంగాల్లో మాత్రమే 2 విడతలుగా ఎన్నికల నిర్వహణ జరుగుతున్నది. పాండిచ్చేరిలో కూడా ఒకే రోజులో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ దూసుకుపోతుందన్న వార్తలు మాత్రం జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం వస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈసారి బీజేపీ తన హవా మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు ప్రాధాన్యత లేని తమిళనాడులో బీజేపీ చాలా ముందంజలో ఉన్నట్లు అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. గతంలో ఈ స్థాయిలో కాంగ్రెస్ కూడా లేదని తెలుస్తోంది. తమిళనాడులో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తున్న సంకేతాలు ఇప్పటి వరకు అందుతున్నాయి. అయినా బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే కన్నా మెరుగైన స్థానంలో ఉన్నట్లు సమాచారం. అయితే డిఎంకేకు జనం ఆదరణను బట్టి మరింత బీజేపీకి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు రాజకీయాలలో వచ్చిన టీవీకేతో బీజేపీ పొత్తు సంప్రదాయాలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం. అందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాయబారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబాలకు తమిళనాడులో కూడా మంచి పేరుంది. వారి సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంది. హీరోగా పవన్ కు అక్కడ యూత్ లో మంచి క్రేజ్ ఉన్నది. బీజేపీ స్ట్రాటజీస్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఇట్లుంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా లించోబెట్టిన ఇటు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని గెలిపియాలి, బీజేపీని మంచిగా తీసుకురావాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిరంజీవి గారికి కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, కానీ మనకి సౌత్ ఇండస్ట్రీ ఎక్కువ కూడా మన వాళ్ళకు చాలా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకెక్కువ సీటు రావచ్చు అని చెప్పి ఇట్లా కూడా ఒక ప్లాన్ వేస్తా ఉన్నారు. మరి ఆ స్ట్రాటజీ కూడా విన్ అయితే ఇక్కడ తమిళనాడులో కూడా గెలవడానికి చాలా ఈజీ అయిపోతుంది. మరి దాంతో బీజేపీకి మెరుగైన స్థానాలు పొందేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ కు కూడా తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన తమిళనాడులో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. బీజేపీతో కలిస్తే బాగుంటుందని సంప్రదింపులు కూడా త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకైతే తమిళనాడులో తలపతి విజయ్ కు వన్ సైడ్ విన్ కనిపించడం లేదు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కూడా జనం భావించడం లేదు. తమిళనాడులో అధికార డిఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తుందని చెప్పి అంటా ఉన్నారు. అందుకే గత ఏడాది కాలంగా హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ గారు కూడా పలు పర్యాయాలు తమిళనాడుకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలలో ఈసారి బీజేపీ కీలక భూమికను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికైతే సౌత్ కు సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి అంటా ఉన్నారు. అలాగే మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా బీజేపీ బలంగానే కనిపిస్తుంది. అక్కడి ప్రజల కోసం రాష్ట్రం పేరు కూడా మార్చేసిండ్రు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న దాన్ని నిజం చేశారు. పైకి వామపక్ష పార్టీలది పైచేయి కనిపించిన కాంగ్రెస్ కు కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు ప్రచారం ఉన్న ప్రజల్లో మాత్రం బీజేపీ బలంగా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక సర్వేలు ఏవి చేసినా కూడా ఆల్రెడీ తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు. కాబట్టి సర్వేలలోనే మ్యాక్సిమం తెలిసిపోతుంది. కొన్ని ఏంటంటే సక్సెస్ అయితే, కొన్ని ఏంటంటే ఇక్కడ కొన్ని మిస్ప్లేస్ వల్ల కావు. కానీ ఆల్మోస్ట్ చాలా సర్వేలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా మనకు అక్కడ ఏ పార్టీ వస్తుంది ఏందనేది కూడా ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే కేరళలో విద్యావంతులు ఎక్కువ. వాళ్ళు మిగతా రాష్ట్రాలలో లాగా ఎన్నికల సభలకు హాజరు కాదు. అక్కడ ఎప్పుడైనా సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. ఆ సైలెంట్ ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా ఓవరాల్ గా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన కదా, ఈ 5 రాష్ట్రాలలో ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా ఈజీగా కొట్టేందుకు బీజేపీకి కూడా ఈజీగా ఉన్నది. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా మన తెలంగాణకు బండి సంజయ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ వెళ్ళి చేస్తే ఇంకా ఈజీగా ఆ సీట్స్ అన్నిటిని కూడా తీసేసుకోవచ్చు. అంటే అక్కడున్న పార్టీలు, అక్కడున్న రాష్ట్రాలలో కూడా మనం బీజేపీని ఈజీగా గెలిపించవచ్చు. మరి గెలిచినాక ఇక ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇక 5 రాష్ట్రాలలో గెలిచినాక ఇక జమిలీ ఎన్నికలకు కూడా ఎంతో దూరం ఉండదు. ఇక దాన్ని కూడా వేసేస్తారు. నిజంగా అట్లా జమిలీ ఎన్నికలు వచ్చేస్తే కూడా ఇప్పుడు 2026 కాబట్టి 2027 ఎండింగ్ లోనే ఉంటుంది మాక్సిమం జమిలీ ఎన్నికలు. ఇక దానికి సంబంధించి ఏవేవైతే డివిజన్స్ ఏమేమైతే చేయాలనో అవన్నీ కూడా ఆల్రెడీ జరిగినాయి. మరి దానికి సంబంధించి కూడా మాట్లాడదాం అన్నట్టుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు. అట్లయితే కూడా ఇక్కడ మనకు ఎలక్షన్లు ఇంకొక 1 year అని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రచారాలకు 6 నెలల ముందటి నుంచి వీళ్ళు అన్నీ ఆపేస్తూ ఉంటారు కదా, స్కీములు అవి ఇవన్నీ. మరి అవి కూడా ఏవి జరగవు కాబట్టి ఇంకా 1 year ఉంది అని అనుకోవాలి జమిలీ ఎన్నికలు వస్తే. మరి ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ హవా ఎట్లుంటది, గెలుస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేటి రాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.